నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణకుమారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పాడేరులో పర్యటించిన హోంమంత్రి అనిత. చైతన్యం 2025లో పాల్గొని గిరిజనులకు ఉపాధినిచ్చే మొక్కలు పంపిణీ చేసిన మంత్రి. విశాఖ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టిన విద్యార్థులు. యువగలం పాదయాత్రలో విద్యార్థులకు లోకేష్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. తూర్పు నియోజకవర్గ సమావేశంలో కార్యకర్తలకు పిలుపునిచ్చిన వైసీపీ నేత బొత్స. పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో చేపట్టిన చైతన్యం 2025 గంజాయి రహిత సమాజం కార్యాచరణ మరియు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణిలు హాజరయ్యారు. పాడేరులో హోంమంత్రికి ఎన్డీఏ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. పాడేరులో శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు హోంమంత్రి అనిత. ఆలయ మర్యాదలతో హోంమంత్రికి అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం చైతన్యం 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజన రైతులకు సిల్వర్ ఓక్, కాఫీ, నేరేడు, పనస వంటి మొక్కలను పంపిణీ చేశారు మంత్రులు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, గిరిజనులు అంటే మంచికి మారుపేరని, ఆంధ్రప్రదేశ్లో పాడేరు, అరకు అంటే ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఈగల్ ద్వారా గంజాయిపై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విశాఖ సెంట్రల్ జైల్లో 700 మంది గిరిజనుల పిల్లలు ఉన్నారని, అమాయక గిరిజనుల చేత వ్యాపారస్తులు గంజాయి పంట సాగు, రవాణా చేస్తున్నారని తెలిపారు. దీంతో వారు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. గంజాయి వ్యాపారులు, దళారులపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వానికి గిరిజనుల మద్దతు అవసరమని కోరారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి, అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దార్, ఈగల్ ఐజీ రవికృష్ణ, ఈగల్ ఎస్పీ నగేష్ బాబు, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, విజయనగరం రీజన్ ఆర్టీసీ చైర్మన్ దొన్ను దొర తదితరులు పాల్గొన్నారు. ఈ సిల్వర్ ఓక్ పెరిగే లోపు మనం టర్మరిక్ కూడా చేయొచ్చు, పసుపు కూడా మనం చేయించండి. కానీ గాంజా విషయంలో ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం పెంచిన, కల్టివేట్ చేసిన, సరఫరా చేసిన, అది తీసుకున్న, దాంతో ఏ యాక్టివిటీ ఎవరి దగ్గర ఉన్నా అదంతా కూడా ఈరోజు క్రైమ్. దాని మీద చట్టాలు ఎంత బలంగా ఉన్నాయంటే ఒక్కసారి ఎన్డీపీఎస్ యాక్ట్ పడిన తర్వాత ఇమీడియట్ గా గాంజా షీట్స్ ఓపెన్ చేస్తుంది. గాంజా షీట్ ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత మీరు వీక్లీ వన్స్ ఆ టైంలో మీరు తిరిగిన విధానం బట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్హెచ్ఓ కనుక మీరు వచ్చి సంతకం పెట్టమంటే సంతకం పెట్టి వెళ్లాల్సిందే. ఒకవేళ అలా జరిగిన సమక్షంలో కంపల్సరీ మళ్ళీ మిమ్మల్ని తీసుకుని ఇంకోసారి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా, ఆ హక్కు కూడా వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. అది కూడా కాకుండా ఈరోజు వాళ్ళకి ఇంకొంచెం మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకో విషయం చెప్పాలి. ఇందాక మీరు అన్నారు 6 నెలల్లో మనకి బెయిల్ వచ్చేది. 6 నెలల్లో బెయిల్ రావాలంటే ఏం పెట్టాలో తెలుసా? మీ ఆస్తులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వడం ఇన్ ద సెన్స్ షూరిటీ పెట్టాలి. అంటే నేను ఒకసారి ఒక అబ్బాయిని అడిగాను, ఇలాగే జైల్లో నా అబ్బాయి కనిపిస్తే ఏమయ్యా ఎన్ని రోజులు అయింది అంటే అరౌండ్ 11 నెలలు అయిందండి అన్నాడు. ఏం కేసు అని అడిగా. గాంజా కేసు అండి అన్నాడు. బెయిల్ పెట్టుకోలేదా అన్నాడు. బెయిల్ పెట్టుకునే దానికి మా ఆస్తి ఏదో ఒకటి, మా ప్రాపర్టీ ఏదో ఒకటి అక్కడ మేము పెట్టాలంటే షూరిటీ పెట్టాలి అన్నాడు. ఆహా అన్నాడు. డబ్బులు కట్టేదానికి లేదు, డబ్బులు కడితే అది ఇంకో దందా అవుతుంది. కానీ భూమి కనుక పెడితే ఇవ్వాలి. ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? ఆ భూమి ఉంటే కనుక నేను ఈ పని ఎందుకు చేస్తానండి అని అడిగాడు. అలాగా తెలిసో తెలియకో, ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఒక అబ్బాయి హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి వెళ్దామని చెప్పి ఒక్కసారిగా ఈ ప్యాకెట్ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తే 40,000 30,000 వస్తుందంటే ఆశపడి వెళ్ళిన పాపానికి ఆ అబ్బాయి మొత్తం బతుకు నాశనం అయిపోయి ఈరోజు జైల్లో మగ్గిపోతున్న సందర్భాన్ని కూడా మనం చాలా చూసాం. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఈరోజు మీరు ఆ గంజా అన్నది ఈరోజు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చిన్న పిల్లల్ని కూడా రేప్ చేసి మర్డర్లు చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తాం. ఈరోజు పోక్సో అంటే చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాళ్ళ తాలూకా హిస్టరీ తీసుకుంటే వాళ్ళు గాంజా కన్స్యూమర్స్ కింద చాలా మంది ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది.
దయచేసి ఇటువంటి గాంజా ప్లాంటేషన్ పక్కన పెట్టి ఈరోజు గవర్నమెంట్ మీరు అప్పుడు దొంగల దాక్కుని బతకాల్సిన అవసరం లేదమ్మా. ఎవరు వస్తారో, ఎవరు పీకేస్తారో మొక్కలు, లేకపోతే ఎవరు వచ్చి ధ్వంసం చేస్తారో, ఎవరో అరెస్ట్ చేస్తారో ఉండాల్సిన అవసరం లేదు మీకు. ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన మొక్కల్ని బిందాస్గా బంధించుకొని దొరలా తిరిగే పరిస్థితి ఈరోజు మీ అందరికీ కూడా గవర్నమెంట్ ఇస్తా ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. బాబు షూరిటీ మోసం గ్యారంటీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 71వ వార్డు శ్రీనగర్ వైసీపీ కార్యాలయంలో వైసీపీ వార్డు అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు సూపర్ 6 పథకాల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఉన్న విద్యార్థులందరికీ 15,000 రూపాయలు చెల్లిస్తానని చెప్పి విద్యార్థులను కూడా మోసం చేశారన్నారు. బాబు మోసాలకు ప్రజలు గుర్తిస్తున్నారని, టీడీపీ ఎమ్మెల్యేలు తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళ్తే ప్రజలు తిరుగుబాటు చేయడం చూస్తున్నామని అన్నారు. కొంతమంది నాయకులు వైసీపీ కండువాతో కార్పొరేటర్గా గెలిచి వారి స్వార్థం కోసం పార్టీని విడిచి టీడీపీ కండువాలను కప్పుకున్నారని అన్నారు. 71వ వార్డు వైసీపీ అధ్యక్షుడిగా డైనమిక్ లీడర్ భూపతి శ్రీనివాస్ నియమించామని, ఆయనను వార్డు కార్పొరేటర్గా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సమావేశంలో 64వ వార్డు వైసీపీ అధ్యక్షుడు ధర్మాల శ్రీను, వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. వేలాది మందిగా జనాలు వస్తూ ఉంటే మరి కూటమి ప్రభుత్వం మరి చూడలేక అక్కడ ఉన్న కార్యకర్తల మీద, ప్రజల మీద, మన అమాయక ప్రజల మీద కూడా మన అనేకమైన కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో మనందరూ కూడా ఐకమత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఐకమత్యంగా ఉంటూ ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు కానీ, అరాచకాలు కానీ, అక్రమాలను కానీ మనందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మరి మన గాజువాక ప్రాంతంలో మరి మీకు తెలుసు, మరి తిప్పల నాగిరెడ్డి గారిని మనందరూ కూడా మరి అత్యధిక మెజార్టీతో మరి అది శాసనసభగా గెలిపించుకున్నాం. మరి ఆయన నాయకత్వంలో గాజువాక ప్రాంతంలో ఎక్కడ అంతకుముందు ఎక్కడ జరిగినటువంటి విధంగా మరి వాటిల్లో అభివృద్ధి కార్యక్రమాలు కోట్లాది రూపాయలతో మనం అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఎక్కడ అభివృద్ధి కనపడడం లేదు. ఎక్కడా కూడా మొత్తం అంతా కూడా అమరావతిలోనే మొత్తం ఉన్నటువంటి డబ్బు అంతా కూడా వెచ్చించి మిగతా అంతా కూడా ఉత్తరాంధ్ర మన ఉత్తరాంధ్ర తాలూకా ప్రజలని ఒక పట్టించుకోవాలని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మన యొక్క ఉనికిని చాలాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం మీద మనం పోరాడాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మేనిఫెస్టో మరి మనందరికీ తెలుసు. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే, మనం ఈ ప్రోగ్రాం ఇంటింటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా చాలా స్ట్రిక్ట్గా ఈ యొక్క ప్రోగ్రామ్ సిన్సియర్గా చేయమని చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రతి ప్రోగ్రాం కూడా విన్నాను. ఏదైతే జగన్ గారు చెప్పారో అవన్నీ చాలా సిన్సియర్గా చేసాం. ఎక్కడ కూడా ఏదో తూతూ మంత్రంగా ఎక్కడ చేయలేదు. ప్రతి కార్యక్రమం కూడా సిన్సియర్గా చేసాం. మన నాయకులందరూ కూడా చాలా సిన్సియర్గా పాల్గొనడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా మరి మనకున్నది ఈ యొక్క సరౌండింగ్లో ఒక 25 గ్రామాలు ఎన్నో ఉంటాయి, ఊర్లన్నీ కలిపి రోజుకి ఒక ఊరు, అలాగా ఇంచుమించు ఒక 25 days 30 daysలో ఈ ప్రోగ్రామ్ని మీరు డోర్ టు డోర్ వెళ్ళి మనం ఏం చేయాలంటే సింపుల్గా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అమ్మ సంవత్సరం పరిపాలన అయింది, ఈ సంవత్సరంలో మీకు చంద్రబాబు నాయుడు గారు ఎంత బాకీ ఉంది అన్నదే సబ్జెక్ట్. ఈ బాకీ ఏ విధంగా అంటే, ఇప్పుడు మనం చెప్పారు తల్లికి వందనం కింద సంవత్సరం ఎగ్గొట్టింది. తల్లికి వందనం ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, అంటే కింద సంవత్సరం 45,000 బాకీ ఉంది. ఈ సంవత్సరం ఎంతమందికి ఎగ్గొట్టాడు అన్నది అది కూడా వాళ్ళు చెప్తే అది కూడా యాడ్ అవుతుంది వాళ్ళ దాంట్లో. కన్నీగా ఆయన నక్క తెలివితేటలతో ఎప్పుడు ఎలాగా ఆయన ఖర్చు చేయాలి. ఎందుకంటే అటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావునే ఖర్చు చేశారు. మీరెంత మనం ఎంత ఒక విధంగా ఏ విధంగా ఖర్చు చేస్తారో అదేవిధంగా స్థానికంగా చూస్తే బాబు షూరిటీ స్టీల్ ప్లాంట్ నమ్మేది గ్యారంటీ. ఇటీవల విశాఖలో చోటు చేసుకున్న డ్రగ్స్ కొకైన్ల కలకలంపై కొంతమంది వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ మీడియా ముందుకు వచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
గత ప్రభుత్వ వైఫల్యం వల్లనే మాదక ద్రవ్యాల ఎగుమతి దిగుమతులు అధికమయ్యాయని వాటి నియంత్రణకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈగల్ టీం సహకారంతో గంజాయి సాగుని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో లక్షల ఎకరాల భూమిలో జరిగే గంజాయి సాగును తగ్గిస్తూ గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పిస్తున్నామన్నారు. వారికి ఆర్థిక సహాయం అందిస్తూ ఉద్యానవనాల పెంపకానికి తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు. ఇంత చేస్తున్న కూటమిపై మిడిమిడి జ్ఞానంతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇష్టానుసారంగా మాట్లాడడం విజ్ఞత కాదని సూచించారు. గత ప్రభుత్వ హయాంలోనే కంటైనర్లతో టన్నుల కొద్ది గంజాయి దొరికిన సంగతిని మరచి మాట్లాడుతున్న వైసీపీ శ్రేణులకు ప్రజలిచ్చిన తీర్పు సరిపోలేదని, భవిష్యత్తులో మరిన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని మాస్ వార్నింగ్ ఇచ్చారు. విశాఖ ఖ్యాతిని దిగజార్చే విధంగా వైసీపీ అభియోగాలు మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ప్రభుత్వం ఎవరైనా ఇటువంటి గంజాయి ఇంపోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే టాడా యాక్ట్ పెట్టి కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టి బాగా తగ్గించింది. ఈ గంజాయి పెంపకాన్ని కూడా, ట్రాన్స్పోర్ట్ని పెంపకాన్ని కూడా, ఈ డ్రగ్స్ కానీ కొకైన్ కానీ. ముఖ్యంగా మీకు ఇవాళ చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఏజెన్సీలో సుమారు లక్షల ఎకరాలు ఈవేళ వాళ్ళకి ఉద్యానవన పంటలు పండించాలని ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రైవేట్ వెండర్స్ ద్వారా ఫైనాన్స్ ఏర్పాటు చేసి వాళ్ళని తోటలు వేసుకోమని, ఆ తోటల్లో వచ్చే ఫలసాయం ఏదైతే ఉందో ఆ ఫలసాయాన్ని ఆ కుటుంబాలు ప్రతిఫలం పొందేలాగా ఈరోజే సుమారు 40,000 మొక్కల్ని మన హోంమంత్రిగా అనిత గారు అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కలిపి పంపకం ఏర్పాటు చేశారు. తద్వారా ఈ గంజాయి మీద ఆధారపడిన ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, మీకు తెలుసు గంజాయి ఎందువలన ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది పండిస్తున్నారనేది, వాళ్ళకి జీవనాధారం సరైన ఇది లేక దానికి అలవాటు పడిపోయి చేసిన దాని మీద దానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని ఈవేళ వాళ్ళకి వేరే మార్గాలు చూపించి ఆదాయాన్ని చూపించి మ్యాక్సిమం ఈవేళ డ్రోన్ ద్వారా, శాటిలైట్ ద్వారా, రకరకాల మార్గాల ద్వారా దీన్ని అరికట్టి మ్యాక్సిమం పంట నష్టాన్ని వేరే ఈ ఏదైతే ఉందో గంజాయి పంటని మొత్తం అరికట్టారు. కానీ ఈ మధ్య పేపర్లో ఏదో గంజాయి పట్టుబడిందని, కొకైన్ పట్టుబడిందని, ఇక్కడెక్కడో మార్కెటింగ్ చేస్తూ కొంతమంది దొరికారు, పోలీసులు కావాలని వదిలేశారని, ఇవన్నీ కూడా మా గుడివాడ అమర్నాథ్ గారు పేపర్లో కాదు కానీ ఈ టీవీలోనే ఇంటర్వ్యూ ఇచ్చినట్టు ఎక్కడో చూశాను నేను. సో ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు జరిగిన సంగతులు మర్చిపోయి మాట్లాడినట్టు ఉంది. అసలు మనకి ఈవేళ ఈ రాష్ట్రంలో ఇంత గంజాయి, ఇంత కొకైన్ అసలు ఇంత ఘోరమైన వ్యాపారంగా మారిందంటే దానికి కారణం ఆ రోజు వాళ్ళు నడిపే పద్ధతి. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కంప్లీట్గా దొంగల్ని, దోపిడీదారుల్ని, ఇటువంటి స్మగ్లర్స్ని ఎంకరేజ్ చేసి ఆవేళ మనం చూసాం. మన వైజాగ్ వాడరేవులోనే సుమారు 25 లక్షల అన్ని టన్నులు అన్నారు కానీ 25,000 టన్నులు మరి గంజాయి ఇంపోర్ట్ చేసి అమ్మారనేది, కొకైన్, గంజాయి ఇవన్నీ కూడా మనం ఆ రోజు చాలాసార్లు మాట్లాడుకున్న సంగతి మరి అమర్నాథ్ గారు మర్చిపోయినట్టున్నారు. ముఖ్యంగా మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారు, ఏం అరికట్టారు? మీరు ఆల్టర్నేటివ్గా ఈ డీ అడిక్షన్ సెంటర్లు అవి పెట్టారా ఎప్పుడైనా మీరు? ఇప్పుడు మేము ఇమీడియట్గా డీ అడిక్షన్ సెంటర్లు ఎక్కడైనా 1-6 కేసులు ఉంటే డీ అడిక్షన్ సెంటర్లు కూడా పెట్టి వాళ్ళని బాగు చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఇది చిన్నపిల్లల్లో, విద్యార్థుల్లో, చిన్నపిల్లల్లో ఎక్కువ దీన్ని మరి వాళ్ళ హయాంలోనే దీన్ని పిల్లల స్థాయికి, హై స్కూల్ పిల్లల స్థాయి కూడా వెళ్ళిపోయే పరిస్థితిని తీసుకొచ్చిన మరి అమర్నాథ్ ప్రభుత్వం, అమర్నాథ్ గారు జ్ఞాపకం ఉంచుకొని మాట్లాడాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఎవరి మీద ఈజీగా అభియోగం మోపడం ఈజీయే. ఎవరిని పోలీసులు వదిలేయడం
లేకపోతే ఎవరో రికమెండ్ చేశారు కాబట్టి వదిలేయడం అనేది చాలా కష్టం. ఈ డ్రగ్స్ కేసుల్లో ఎవరో కూడా ఇంటర్ఫియర్ ఎవరు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ సాంఖ్యక శాస్త్ర విభాగంలో అవగాహన సదస్సు నిర్వహించబడింది. ప్రస్తుత జనాభా స్థితిగతులు, అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమం ఏర్పాటు చేశామని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ హోనరీ డైరెక్టర్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ విభాగాధిపతి ప్రొఫెసర్ బి మునిస్వామి తెలిపారు. 2వ స్థానంలో ఉన్న భారత జనాభా ప్రస్తుతం మొదటి స్థానానికి చేరుకుందని అన్నారు. అందుకు తగినట్టుగా వనరుల సేకరణ చేపట్టాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తాము సమాచారం అందివ్వడం జరుగుతుందని చెప్పారు. ప్రపంచంలో జనాభా పెరుగుతూ పోతూ ఉంటే దాని యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి అంటే, జనాభా పెరగడం వల్ల మన గవర్నమెంటు ప్రజలకి నిత్యావసరాలను ఎలా తీర్చగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు అయితేనేమి, ఎలక్ట్రిసిటీ, వాటర్, రైట్, ఆహార భద్రత, దెన్ విద్య, వైద్యము, ఇవన్నీ అందించడానికి మన జనాభా యొక్క గణన ఎంతో తోడ్పడుతుంది. సో మన భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన భారత ప్రభుత్వం జనగణన జరుపుతుంది. ఇంతకు ముందు చూసినట్టయితే మనం 2nd ప్లేస్లో ఉండేవాళ్ళం జనాభా రీత్యా. బట్ ఇప్పుడు చైనా 2nd ప్లేస్కి వచ్చింది, మనం 1st ప్లేస్కి వచ్చాం, రైట్. సో దానివల్ల ఏమైందంటే పాపులేషన్ గణనీయంగా పెరిగిపోతుంది. దానివల్ల భూ కొరత వస్తుంది, ఆహార కొరత వస్తుంది, నీటి కొరత వస్తుంది. సో అన్ని కొరతలు ఏర్పడతాయి. సో వాటిని అధిగమించాలి అంటే మనం ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. మెయిన్ జనాభా దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించడం ప్రజలకి. ఫెర్టిలిటీ రేట్ ఎలా ఉంది, బర్త్ రేట్ ఎలా ఉంది, డెత్ రేట్ ఎలా ఉంది, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే చిన్నపిల్లల మరణాల రేటు ఎలా ఉంది. సో వీటన్నింటినీ మనం ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలనుకుంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి గవర్నమెంటు కొన్ని ఫ్యామిలీ వెల్ఫేర్ స్కీమ్ని ప్రవేశపెడుతుంది. ఆ ఫ్యామిలీ వెల్ఫేర్ స్కీమ్ ద్వారా ప్రజలకు ఆ వెల్ఫేర్ అవసరాలను ఎలా తీరుస్తామో గురించి ఆ స్కీమ్ని మేము పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ ద్వారా వాటిని ఎవాల్యుయేషన్ చేసి గవర్నమెంట్కి పంపిస్తాం. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఏం చేయాలి అని. సో గవర్నమెంట్ పార్లమెంట్లో డిస్కస్ చేసి వాటికి ఫండ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు విశాఖ కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులు, అదేవిధంగా యువత, నిరుద్యోగులు ఎదుర్కొన్న సమస్యలపై ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విశాఖ కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే నిరసన కార్యక్రమానికి అసలు ఎందుకు ఇంత నిరసన చేపట్టవలసిన పరిస్థితి ఎదురైందన్న విషయం ఈరోజు విద్యాసంఘ నాయకులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంటి ఈరోజు ఇంతమంది విద్యార్థులతో విశాఖ కలెక్టరేట్ ఎదురుగా జరుగుతున్నటువంటి నిరసన గల ప్రధాన కారణం? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగిందండి. ఏంటంటే ముఖ్య ఉద్దేశం, యువగలం పాదయాత్రలో ప్రైవేట్ కళాశాలలో పీజీ చదువుతున్న విద్యార్థులకి జీవో నెంబర్ 77 వల్ల వాళ్ళకి రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ వచ్చే పరిస్థితి లేదు. మేము అధికారంలో రాగానే ఆ విద్యార్థులకి ఉపయోగపడే విధంగా జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రైవేట్ పీజీ విద్యార్థులు కూడా మేము స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు స్పందించే పరిస్థితి లేదు. అలాగే ఈరోజు డిగ్రీలు, బీటెక్లు చేసిన విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ పడే అవకాశం లేదు. ఈరోజు విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా ఆ స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఆధారపడి చదివే పరిస్థితి ఈరోజు నెలకొంది. ఆ ఉద్దేశంతోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పెండింగ్లో 6,400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇన్ని వేల కోట్ల బకాయిలు ఉంటే విద్యార్థులు మనశాంతికి ఎలా చదువుకుంటారో, ఈరోజు తల్లిదండ్రులకి, విద్యార్థులకి, మేనేజ్మెంట్కి తగాదాలు పెట్టే పరిస్థితి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కనబడుతూ ఉంది. మేము అనేక మార్లు దఫాలుగా అనేక కార్యక్రమాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్న సరే వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు ఎక్కడ లేదు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు సర్టిఫికేట్లు ఇచ్చే విషయంలో. వీళ్ళు సింపుల్గా ప్రతి విద్యాశాఖ అధికారులకు కూడా నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఏమని ఆర్డర్ పాస్ చేస్తూ ఉన్నారు, సర్టిఫికేట్లు ఇవ్వండి, ఇవ్వకపోతే మా దృష్టికి తీసుకురండి అని. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే వాళ్ళు ఏ విధంగా సర్టిఫికేట్లు ఇస్తారు?
మీరు ఇచ్చిన హామీ ప్రకారమే కదా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఏదైతే పెండింగ్లో ఉందో 6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణం విడుదల చేయని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు డిగ్రీ విధానం అంతా కూడా ఆన్లైన్ విధానం చేయడం వల్ల విద్యార్థులు వాళ్ళకి నచ్చిన కళాశాలలో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయడం, వాళ్ళు నచ్చిన కళాశాలలో శాంక్షన్ అవడంతో వాళ్ళు అక్కడికి వెళ్ళి మనస్ఫూర్తిగా చదువుకునే పరిస్థితి లేక డ్రాప్అవుట్స్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆఫ్లైన్ విధానంలోనే డిగ్రీ విధానం కూడా కొనసాగించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షం భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చూడదని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా విద్యాశాఖ లోకేష్ గారికి తెలియజేస్తా ఉన్నాం. విద్యాభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రస్తుతం మీరు చెప్తున్నటువంటి డిమాండ్లకి అసలు ఏ వ్యత్యాసం కూడా కనిపించట్లేదు. మీరేమనుకుంటున్నారు? నా పేరు అభిషేక్, ఆంధ్ర యూనివర్సిటీ ASF సెక్రటరీగా ఉన్నాం. ఈరోజు విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయడానికి ముఖ్య కారణం మరి పేద విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఎన్నో వినాశనాలు సృష్టించడం జరిగింది. అందులో మెయిన్ 2 ఉన్నాయి. ఒకటి జీవో నెంబర్ 77 తీసుకురావడం జరిగింది. పేద విద్యార్థులకు ఇది శాపంగా మారింది. మరియు 6,400 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు అలాగే ఉన్నవి. మరి గత ప్రభుత్వం చేసినట్టు కాకుండా ఈ ప్రభుత్వం కూడా వినాశనకరంగా చేయకుండా ఇప్పుడు మంచిగా చేయమని విద్యార్థులు ఈ బకాయిలు ఈ జీవో నెంబర్ 77 రద్దు చేయమని కోరుతున్నాము. చేయని పక్షంలో మేము స్టేట్ మొత్తం ధర్నాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి రోజు రాష్ట్ర వ్యాప్తంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా మళ్ళీ వెళ్ళే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా? నేడు పేరెంట్స్ మీటింగ్ పెట్టి ప్రతి దగ్గర కూడా మేము ఇవి చేస్తాం అవి చేస్తాం గొప్పలు చెప్తా ఉన్నారు. కానీ మీరు ఒకసారి ఆలోచిస్తే నాడు అధికారులు రాగానే 100 రోజుల్లో పూర్తి చేస్తామన్న రద్దు చేస్తామన్న జీవో నెంబర్ 77 కానీ నేడు ప్రభుత్వానికి ఇంకా 100 రోజులు తీరలేదని అడుగుతా ఉన్నాం. నాడు 100 రోజులు పూర్తి చేసి మాది మంచి ప్రభుత్వం, మేము మంచి చేస్తాం, ప్రతి ఒక్కరు కానీ ఇల్లు తిరిగారు. కానీ మీరు అదే మంచి చేస్తే ఇల్లు మీరు తిరగక్కర్లేదని గవర్నమెంట్కి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ఇల్లు తిరగకుండా ప్రతి నాడు కూడా ప్రతి ఒక్కరు మీ గురించి గొప్పలు చెప్తారని ASFగా చెప్తా ఉన్నాం. కానీ ఎప్పటికైనా నారా లోకేష్ గారి నిద్రమత్తులో వదిలి ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ డబ్బులు విడుదల చేయాలి. మరియు 100 రోజులు రద్దు చేస్తామన్న జీవో నెంబర్ 70ని ఇప్పటికి రద్దు చేయాలి. లేని పక్షంలో సీఎం క్యాంపస్కి ముట్టడికైనా వెనుకాడమని ASFగా హెచ్చరిస్తూ ఉన్నాం. చూసాం కదా ఓవరాల్గా ఏదైతే యువగలంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానంతో పాటు ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే 6,400 కోట్ల రూపాయలు అవన్నీ కూడా వెంటనే విడుదల చేసి విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచే విధంగా అయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం ముందుకు రావాలి. లేదంటే కనుక ASF ఆధ్వర్యంలో సీఎం కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి ఏమాత్రం వెనకాడమని చెప్పి తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్ దగ్గర విద్యార్థి సంఘాలు చేసినటువంటి నిరసన గల పూర్తి సమాచారం. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, GTV న్యూస్, విశాఖపట్నం నుంచి. మెప్మా రీసోర్స్ పర్సన్స్ కు GVMC అధికారులు ట్యాబ్స్ అందజేశారు. గోపాలపట్నంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు ఇచ్చేసి మెప్మా రీసోర్స్ పర్సన్స్ కు ట్యాబ్స్ ను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు అత్యున్నత స్థానం ఉందని, మహిళలకు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో గౌరవాన్ని ఇస్తున్నారని చెప్పారు. టెక్నాలజీకి ఉపయోగపడే ట్యాబ్లను ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వ పథకాలు చేరవేసే విధంగా వారికి వచ్చే సమస్యలను పరిష్కరించే దిశగా ఆర్పీలు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 89, 90 వార్డుల కార్పొరేటర్లు బొమ్మిడి రమణ, దాడి వెంకట రమేష్, GVMC జోనల్ కమిషనర్ హైమావతి, APD తదితరులు పాల్గొన్నారు. సో ఎక్కడైనా కొంత నిర్లక్ష్యం లేకపోతే ఒక అభద్రత లేకపోతే ఇతరత్ర అంశాలు ఏమైనా మీ నుంచి వస్తే డెఫినెట్గా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. నేను ఎందుకు ఈ వర్డ్ చెప్పానంటే మీరు గత ప్రభుత్వంలో మీరే ఆర్పీలుగా ఉన్నారు. ఎన్నికలు అయిన తర్వాత చాలా వరకు డిస్కషన్స్ లో కానీ ఏదైనా డిబేట్ వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి ఏదైనా చర్చనీయాంశం వచ్చినప్పుడు వేరియస్ రీజన్స్ కావచ్చు, దాంతో ప్రభుత్వం పైన ఎప్పుడూ లేనట్టుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అంత పెద్ద ఎత్తున వ్యతిరేకతతో ఓట్లు పడ్డాయి. మీరు కూడా చూశారు, వేల సంఖ్యలో పెద్ద పెద్ద మెజారిటీలతో ప్రజలు వ్యతిరేకించారు. కాదు ఏ రకమైన కారణం కావచ్చు. ఇప్పుడు మీ మీద ఉన్న బాధ్యత ఏంటంటే గత ప్రభుత్వ పాలకులు ఏ రకంగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూశారా? ప్రతిరోజు
పబ్లిక్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తీసుకుంటున్నారు. ఇక్కడికి కూడా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, ఎట్లా ఉన్నది, ఏ వ్యవస్థ ఎట్లా ఉంది, ఒకటి ఫోన్ కాల్సే కాదు 5-6 సోర్సెస్ తెప్పించుకుంటున్నారు. ఒక సోర్స్ కాదు, ఇవాళ పెన్షన్ తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి, ప్రభుత్వ పథకాలు అమలయ్యే తీరు దగ్గర నుంచి, అక్కడ ఉండేటువంటి అధికారుల తీరు నుంచి, ఎమ్మెల్యేల పనితీరు దగ్గర నుంచి, ఒకరు కాదు ప్రతి ఒక్కరు కూడా వారి పనితీరు ఏ రకంగా ఉంది, ప్రజలకు జవాబుదారీగా లేదా పారదర్శకంగా ఉందా లేదా అనేది స్పష్టంగా తెలుసుకుంటున్నారు. కారులో అక్రమంగా 15 క్యాన్లతో తరలిస్తున్న 300 లీటర్ల నాటుసారాని కురుపాం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం ప్రకారం మాటువేసి రావాడ ఒట్టిగడ్డ రిజర్వాయర్ సమీపంలో నాటుసారా తరలిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసినట్లు సిఐ శ్రీనివాసరావు తెలిపారు. నాటుసారా తరలించడానికి సహకరించిన మిగతా 3పై కూడా దర్యాప్తు నిర్వహించి అరెస్టు చేస్తామన్నారు. కారులో నాటుసారా అక్రమంగా రవాణా అవుతున్నటువంటి సమాచారం మేరకు 2 మధ్యవర్తుల సహాయంతో అక్కడ ఈ ఒట్టిగడ్డ రిజర్వాయర్ బట్టిగడ్డ దగ్గర మేము రూట్ వాచ్ చేస్తుంటే AP 35 AD 5708 అనేటువంటి ఒక టాటా ఇండిగో కారులోని 15 క్యాన్లో ఉన్నటువంటి 300 లీటర్ల నాటుసారాయాన్ని తరలిస్తుండగా 2 ముద్దాయిలు పట్టుకున్నాము. వాళ్ళు వడ్డాది సురేష్ చిన్నమంగళాపురం పాలకొండ డ్రైవర్ అతను, అదేవిధంగా చిన్నమేరంకి సంబంధించినటువంటి బొత్స అనిల్ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తదుపరి దర్యాప్తులు మాకు వీరికి సందుబోడికి సంబంధించినటువంటి ఒరిస్సా స్టేట్కి సంబంధించినటువంటి రత్నాల మాధవ్ అన్న అతను ఈ నాటుసారాయాన్ని అక్కడ తయారు చేసి వీళ్ళకి అమ్మాడని చెప్పి, అదేవిధంగా ఈ కోతులు గుమ్మడి అనేటువంటి వంగర మండలం సంబంధించి బొత్స బలరాం అన్న అతనికి వీళ్ళు సప్లై చేస్తున్నారని చెప్పి మా యొక్క దర్యాప్తులో తెలియంది. అదేవిధంగా ఈ కారు యొక్క ఓనరు ఎవరైతే ఉన్నారో కె సింహాచలం సన్నాఫ్ అన్నవనాయుడు, గంగిరేగి వలస, కొమరాడ మండలం, పార్వతీపురం మండ్యం జిల్లా, ఇతను కూడా ఈ కేసులోని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తదుపరి మేము దర్యాప్తు నిర్వహించి ఈ కేసులో ఎవరెవరైతే ఈ నాటుసారి ఈ అక్రమ రవాణాలోనే సంబంధం ఉంది, అదేవిధంగా ఈ నాటుసారిని ఎవరెవరికి సప్లై చేస్తున్నారు, వీళ్ళ దగ్గర ఎవరు కొనుగోలు చేస్తారనేది దర్యాప్తు నిర్వహించి వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేసి తదుపరి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. గంచేడ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అన్నపూర్ణ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మమేకమై వారికి పలు విషయాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని మంచి భవిష్యత్తు సాధించాలన్నారు. అనంతరం వసతి గృహ విద్యార్థులతో కలిసి ఆమె పంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారి గొర్రెల గోవింద సన్యాసరావు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం రైల్వే కాలనీలో ఇటీవల జరిగిన దొంగతనం కేసుని అతి తక్కువ సమయంలో పోలీసులు ఛేదించారు. దీనిపై సిఐ జిఏవి రమణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడుకు వచ్చిన పక్కా సమాచారం మేరకు దొంగలను పట్టుకున్నట్లు తెలిపారు. 4 దొంగలు గుంటూరుకు చెందిన వ్యక్తులని అన్నారు. వీరి వద్ద నుండి 200 గ్రాముల వెండి, 1100 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. కాలనీలో ఒక పగటి దొంగతనం, ఇంటిని బ్రేక్ చేసి ఒక దొంగతనం చేయడం జరిగింది. ఆ కేసుకి సంబంధించి సమాచారం పైన రైల్వే స్టేషన్ ఏరియాలో కొత్త వ్యక్తులు తిరుగుతున్నారనే సమాచారం పైన వెళ్ళి వాళ్ళని పట్టుకొని విచారించగా ఒక 4 వ్యక్తులు దొరికారు. వాళ్ళ 4 కూడా ఈ యొక్క మనకి 1వ తారీఖున రైల్వే కాలనీలో ఏదైతే ఇల్లు దొంగతనం జరిగిందో ఆ ఇంటి ఉదయం దొంగతనం చేసినట్లు వాళ్ళు ఒప్పుకున్నారు. అదే రోజు ఇక్కడికంటే ముందు సాలూరులో కూడా సేమ్ ఇలాగే పగటి దొంగతనం, నా ఇల్లు బ్రేక్ చేసి బీరువా బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగిందని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. వారి దగ్గర నుండి మన కేసులో 200 గ్రాముల వెండి, అదేవిధంగా 1150 రూపాయలు నగదు, అంటే 10,000కి 1150 రూపాయల నగదు, 200 గ్రాముల వెండికి 200 గ్రాముల వెండి రికవరీ చేయడం జరిగింది. వీళ్ళ 4 వ్యక్తులు ఎవరనగా గుంటూరు జిల్లాకు చెందిన వాళ్ళు చిల్లా సురేష్, ఈయన పైన ఇప్పటికే సుమారు ఒక 50-60 కేసులు అనేవి ఉన్నాయి. అదేవిధంగా
కాజా నాగవీర భాస్కర్రావు, ఈయన కూడా విజయవాడ, ఈయనపైన కూడా ఆల్రెడీ కేసులు ఉన్నాయి. జల్లేపల్లి వెంకటేశ్వరరావు, ఈయనపైన 4 కేసులు ఉన్నాయి. దాసర సుభాష్, ఈయనపైన 2 కేసులు ఉన్నాయి. వీళ్ళ నలుగురు కూడా ఒక పంచ్ కారు పైన బయలుదేరి ఇక్కడ మక్కువ శంబర్ వచ్చి అక్కడ దర్శించుకొని అక్కడి నుండి మనకి సాలూరు వచ్చి సాలూరులో ఒక అఫెన్స్ చేసి అక్కడి నుండి ఇక్కడ మనకి జజ్మేరం వచ్చి అఫెన్స్ చేసి వీళ్ళు గుంటూరు వెళ్ళడం జరిగింది. విశాఖ మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ముల్లి అప్పారావు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సమావేశంలో శాసన మండలి నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు ఇదొక వేదికగా సంబోధించారు. 15 నియోజకవర్గాల వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందదాయకమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. రాజకీయాల్లో మాట నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమని, కానీ చంద్రబాబు రాజకీయ జీవితంలో హామీలను నెరవేర్చిన సందర్భం లేదని విమర్శించారు. ప్రజల్లోకి వెళ్లి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లాంటి కూటమి నేతలు ఇచ్చిన హామీలన్నీ వాస్తవానికి దూరమైనవని, ప్రజలను మభ్యపెట్టేందుకు రూపొందించిన అబద్ధపు ప్రచారాలైనని ఆరోపించారు. జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కుల, మత, పార్టీ లాంటి భేదాలు లేకుండా అర్హులకు సంక్షేమ పథకాలు అందినట్లుగా గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా జగన్పై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలని విమర్శించారు. మన పార్టీ బాధ్యతని, మన వ్యక్తిగత బాధ్యతని గుర్తిరిగి ఈ కార్యక్రమం చేయాలని మీకందరికీ మనం చేస్తూ అలాగే వార్డులో వెళ్ళినప్పుడు మీ వార్డులో పెద్దతో సమావేశం పెట్టినప్పుడు అలాగే అప్పగారు మరి ఆటతో పాటు ఆ వార్డులో పెద్దలు మాటతో పాటు పెద్దలు కూడా ఆ సమావేశం వస్తారు. దాంతోపాటు మీరు కూడా మీ అందరూ కలిసి వార్డులో పెద్దలతో కలిసి ఈ కార్యక్రమం చేయాలని మీకు అందరికి కూడా మనం చేస్తాం. ఇవాళ చాలా 1 కాదు, 2 కాదు, 3 కాదు చెప్పుకోతుంటే కొలలుగా ఉన్నాయి. వారు ఇచ్చిన మాటలు, మోసం, తగ అంతా కూడా ఒకటే. చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు కలిసి పవన్ కళ్యాణ్ కలిసి వాళ్ళ తాలూకా ఆ అబ్బాయి లోకేష్ కలిసి తన కుటుంబంలో ఉన్న అందరూ కూడా ఏ ఒక్కరికి కూడా మనం చూస్తాం. రాజ్యం మరి ఇంకొక నుంచి పెద్ద ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. చూస్తే రేపు బస్సు ఇస్తున్నాను, రేపు ఆగస్టు బస్సు కార్యక్రమం ఆ జిల్లాలో పరిమితమని చెప్పారు. ఇలాంటి రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు చూడాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాడేరులో పర్యటించిన హోంమంత్రి అనిత. చైతన్యం 2025లో పాల్గొని గిరిజనులకు ఉపాధినిచ్చే మొక్కలు పంపిణీ చేసిన మంత్రి. విశాఖ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టిన విద్యార్థులు. యువగలం పాదయాత్రలో విద్యార్థులకు లోకేష్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. తూర్పు నియోజకవర్గ సమావేశంలో కార్యకర్తలకు పిలుపునిచ్చిన వైసీపీ నేత బొత్స. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.